అండి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నేను ఉగాది రోజు స్వర్ణ మేడం గారి ఇంటికి వచ్చానన్నమాట. మేడం గారు ఉగాది పచ్చడి చేశారా మేడం గారు? చూపియండి ఒకసారి. ఏమేమి వేశారు మేడం? మామిడికాయలు మీ ఇంట్లో మామిడికాయలా బయట తెచ్చారా? ఇంట్లో ఉన్న మామిడి చెట్టు నుంచే వేపపూత ఇవంతా కూడా వేస్ట్ చేశారు. ఇప్పుడు ఏదో చేస్తున్నారు, ఏమిటి మేడం ఇది? బొబ్బట్లు. మీ వారికి దోశలు వేస్తున్నారా? మీరు తింటారా మరి? పూజ కానంత వరకు తినరా? కానీ మీ వారు అలా ఏమి ఉండదు అనమాట. మేడం ఇదేంటి బొబ్బట్లు ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి మేడం. శనగపప్పు ఉడకబెట్టుకొని బెల్లము శనగపప్పు కలిపి. మేడం మీరు బెల్లం తురిమారా లేకపోతే తురిమింది అమ్ముతున్నారు మార్కెట్లో? అది కొన్నానండి. తురిమిందే కొన్నారు. ఏది మేడం అవన్నీ చేసిన తర్వాత ఏం చేయాలి? శనగ గోధుమ పిండిలో పెట్టి చేసి ఓకే. నెయ్యి డబ్బా ఏది మేడం ఒకసారి చూపించండి. ఇది నెయ్యి ఓపెన్ చేయలేదా మేడం గారు ఇంకా? ఓకే. దోశ మీ వారికే మేడం? మీకా? ఇందాక అడిగాను మర్చిపోయినా. మీ వారని నువ్వు అంటున్నావు, నాకే అనమాట. ఇలా అప్పుడప్పుడు వీడియో తీసినప్పుడు ఆశయం అనేది దొరుకుతూ ఉంటుందండి. మేడం గారు అయితే చక్కగా. మేడం ఉగాది కంపల్సరీ బొబ్బట్లు చేస్తారు కదా మేడం? దీని భక్ష్యాలు అని కూడా అంటారు. భక్ష్యాలకి దీనికి ఏమైనా తేడా ఉందా? రెండో ఒకటే. అదే అందరికీ ఒకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియండి మా స్టూడెంట్స్ అందరికీ. ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. క్రోధినామ సంవత్సరం అట ఇది. శుభాకాంక్షలు. మీరు కూడా మంచిగా కొత్త సంవత్సరంలో మంచి క్రిస్పీ దోశలు తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మరొక్కసారి ఉగాది పచ్చడి చూపిస్తూ నిన్న అడుగుతున్నారు స్టూడెంట్స్ అందరూ, సార్ మీరు కంపల్సరీ బ్లాగ్ చేయాలి సార్, మేము చూస్తామని చెప్పి. అందరికీ కూడా మరొకసారి వెలుగులు చూసారండి. సౌర విద్యుత్ అనమాట ఇది. సూర్యుడు వెలుగు ఉంటుంది చూడండి, దానికి లైట్లో పెడితే వెలుగుతుంది అనమాట. చూపించాలని చెప్పి, ఎందుకంటే సౌర విద్యుత్ వైపు మనం వెళ్ళాలండి. ఈ ఉగాదికి అదే నిర్ణయం తీసుకున్నాను. ఇంట్లో 2-3 సోలార్ ల్యాంప్స్ అనేవి పెట్టేస్తాను. సోలార్ ల్యాంప్స్ అనేది పెడదాం మనం అపార్ట్మెంట్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే. ఓహో, ఇంకా ఏం చేస్తున్నారు మేడం? పప్పు సాంబార్ పెట్టానండి. సాంబార్ ఏదండి ఒకసారి చూపించండి మేడం గారు. అయ్యో సాంబార్ అంటే మా స్టూడెంట్కి చాలా చాలా ఇష్టం. ఓహో, ఇలా రండి. ముక్కలు ఏమేమి వేసారు? కూర్చోండి మేడం ఒకసారి. ముక్కలు ఏమేమి వేసారు దాంట్లోని? మునక్కాయలు. వెరీ గుడ్. ఇదేమో ఉత్తిపప్పు. ఏం మేడం ఉత్తిపప్పు? అంతా దేవుడికి పెట్టారు ఫస్ట్ అయితే. ఉత్తిపప్పు, ఆలుగడ్డ వేపుడు. మరి అంతా వంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దోశలు ఏమిటి మేడం? మీ వంట కాలేదండి, ఇంకా కావాలి. నిమ్మకాయ పులిహోర చెయ్యాలి. ఓకే, ఒకసారి మా స్టూడెంట్స్ అందరినీ కూడా పిలిచి చక్కటి పార్టీ అయితే ఇద్దాం తప్పనిసరిగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ వెంకట్ ప్రేమ విధానం. అందరికీ కూడా మరొక్కసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు.